హలో అన్న నమస్తే రే. ఏమైంది అక్క మొన్నటి ఫంక్షన్ పైసలు పంపించకపోతే? ఏ అబ్బా నాకు జర చిట్టీలు ఉన్నాయి. సరే అన్న. సరేనే సరే. ఎవలయ్యా? ఏమన్నట్టు ఫంక్షన్ పైసలు పైసలు ఇవ్వాలి ఇంకా. అయితే నీ అమ్మకు ఫోన్ చేసినావా? చెయ్యి అంటే ఎత్తలేవు. తాగే అదా నీ పేనక వేయవన్నా మరి చెయ్యదు అది ఒక మాట. వేయిందే అవ్వగారింటికాయే అలా అవుతో మాట్లాడుకుంటే అటే మర్చిపోవచ్చు. హలో అమ్మా పేనవానే వచ్చిన బిడ్డ పోయినాక ఫోన్ చేయమంటే చేయలే కదా. ఇంతకు ముందే వచ్చిన బిడ్డ. ఇక నాకు శాత కదా ఎండల పడి అచ్చుడైంది. సరే కానీ అమ్మమ్మ ఎట్లుంది? మంచిగానే ఉంది బిడ్డ. ఇక నేనే గిట్లుంటి ఈ అమ్మమ్మ ఎట్లుంటది బిడ్డ, పెద్ద మనిషి. సరే సరే మరి అటు ఇటు ఎక్కువ నడవకు, ఆ కాళ్ళు నడపకు ఊకే. మందులు ఉంటాయి. మందులు కొంటవేనావానే? కొంటవేనా బిడ్డ మందులు. సరే అమ్మా మరి ఉంటా. నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళా? 2 రోజులు అవుతుంది. ఇక నేను ఎంత ఆలోచించినా నాకేం దడతలేదు కదా బిడ్డ. ఇక అమ్మమ్మ నన్న ఏమన్నా చెప్తదేమో అని. సరే 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 అమ్మమ్మనైతే అడుగు మరి, అమ్మమ్మ ఏమంటదో విచారం చేయి మరి. సరే అమ్మ. కాదు ఇప్పుడు దెబ్బ తాకినన్ని రోజులేమో ఈడుండే మంచిగానే పోయి ఇప్పుడు వాళ్ళ అవ్వగారింటికి పోయే ఎట్లుంటది చెప్పు. ఇప్పుడు మీ చెల్లేమనుకోవాలి? ఏమిటికి పోయింది అసలు ఇప్పుడు అత్తమ్మ? దానికి ఈ భూమి ఎవరికి ఇవ్వాలి, ఏ భూమి ఎవరికి పంచాలి, దానికి ఏం మనసులో పడతలేదట. మనసులో పట్టగానే ఒక మాట అమ్మమ్మని అడిగేద్దాము, 2 రోజులు ఉండేద్దాం అని వేయింది. దాన్ని ఏం చేయమంటారే? ఇప్పుడు నాకిస్తే దానికి బాధ, దానికిస్తే నాకు బాధ, ఎటు కాకుండా అయిపోయింది అది దాని బతుకు కూడా. దాన్ని ఏం చేయమంటాను? దానికి మనసులో పట్టగానే వేయింది దానికి. ఇప్పుడు లెక్క తీరైతే మనకే ఇయ్యన్నయ్యా. ఇక ఆమె కడుపు కాబట్టి అటు బాధ పెట్టలేక ఇటు బాధ పెట్టలేక ఆమె ఆలోచిస్తుంది. కానీ సరే పోనీతే ఇప్పుడు ఆడికి పోయినా వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతారో విన్నాం. ఆ ముచ్చట తెచ్చిపెట్టు. కానీ మొన్ననేమో అన్న లంచం తీసుకున్నాడు, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేటట్టున్నారు వాళ్ళు, నౌకరి కూడా ఊడిపోయేటట్టుంది అంటివి.